హైదరాబాద్ చిత్రపురి కాలనీలో విషాద ఘటన జరిగింది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య విభేదాలతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది కోమలి. ఇటు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో విషాద ఘటన జరిగింది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య విభేదాలతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో విషాద ఘటన జరిగింది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య విభేదాలతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో విషాద ఘటన జరిగింది. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. 3 ఏళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలి ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య విభేదాలతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఆత్మహత్య గల కారణాలు వీటి గురించి ఏం చెప్తున్నారు పోలీసులు? రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కోమలి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈమె యూట్యూబర్ గా రాణిస్తూ ఉంది, అలాగే బిఎస్సీ చదువుతోంది కూడా. ఈమె ప్రేమ వ్యవహారాన్ని ఈమె ఆత్మహత్యకు కారణం అంటూ ప్రస్తుతం పోలీసులు చెబుతూ ఉన్నారు. 3 సంవత్సరాలుగా అఖిల్ అనేటటువంటి ఒక యువకుడితో ఈమె ప్రేమలో ఉంది. మరోవైపు అఖిల్ కూడాను ఇతను కూడా యూట్యూబర్ గా రాణిస్తూ ఉన్నాడు. మరోవైపు ఇతను కూడా యూట్యూబర్ గా రాణిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సో 3 సంవత్సరాల క్రితం ఇద్దరికి కూడా ప్రేమ మొదలైనట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ మధ్యలో ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో విడిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు విడిపోయినప్పటి నుంచి కూడా ఈమె తీవ్రమైనటువంటి మనస్తాపంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడడంతో కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉన్నారు. కానీ కోమలి మాత్రం అఖిల్తో సంబంధం కొనసాగించాలంటూ కూడా భావించింది. సో అందుకు అనుగుణంగానే గతంలో కూడా ఒకసారి ఆత్మహత్య యత్నం చేసింది. సుమారు 6 నెలల క్రితం ఒకసారి ఇలాగే ఆత్మహత్య యత్నం చేసినప్పుడు కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో ఆమె ప్రాణాలు కాపాడగలిగారు. అయితే 2 రోజుల క్రితం సోమవారం కూడాను ఆమె మరోసారి అటెంప్ట్ చేసింది. సో ఇందులో భాగంగానే ఇక్కడే బంధువుల ఇళ్లలో, చిత్రపురి కాలనీలో బంధువుల ఇళ్లలో ఉండడంతో ఆమె అదే ఇంట్లోనే ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సో మొత్తానికి ఆత్మహత్య గల కారణాల విషయంపై పోలీసులు ఆరా తీసినప్పుడు ప్రేమ వ్యవహారమే కారణంగా కూడా ప్రధానంగా పోలీసులు తేల్చడం కూడా జరిగింది. అఖిల్తో ఉన్నటువంటి ప్రేమ, అతనితో మనస్పర్ధలు రావడం, మరోవైపు అతనితో విడిపోవడంతోనే ఈ మొత్తం ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం అంటూ కూడా రాయదుర్గం పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే సోమవారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టం క్లియర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని ఇప్పటికే అప్పగించడం జరిగింది. మరోవైపు ఈమె వైజాగ్ కు సంబంధించిన ఆమె, సో అఖిల్ కూడా వైజాగ్ కు సంబంధించిన వారు, ఇద్దరు కూడా హైదరాబాద్ లోనే ఉంటూ ఇద్దరు కూడా యూట్యూబర్లుగా రాణిస్తున్నారు. మరోవైపు ఇదే క్రమంలో ప్రేమ వ్యవహారంతోనే ఈమె ఆత్మహత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఓకే శశి.